మనకు తెలుసు కాబట్టి మనం మౌనంగా ఉంటాం. కానీ తెలియని వాళ్ళందరూ వచ్చి ఏమంటారు? రాఘవ్ కనిపిస్తున్నాడు, తన భార్య ఎక్కడని అడుగుతారు. తను ఎందుకు లేదో అని అంటారు. వాళ్ళకు వాళ్ళు 100 కథలు అల్లుకుంటారు. శౌర్య పెళ్ళైతే జరుగుతుంది, కానీ మన గురించి మాట్లాడుకోవడానికి మనమే అందరికీ అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. సర్లే అక్క, మనం ఎలాగోలా సర్ది చెప్దాం. ముందైతే అన్నయ్యని కాస్త మామూలు మనిషి అవ్వనివ్వు. ఆ తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం. అనవసరంగా అలేఖ్య చేసిన పనికి మనం కొట్టుకోవాల్సి వస్తుంది. అలాంటిదేమీ జరగదు మాధవ్. నువ్వు ఆ భయం ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు గొడవ పడతావు? నాకేదో కావాలని నేను అడగడం లేదు, నీకేదో కావాలని నువ్వు అడగడం లేదు. మనం ఆలోచిస్తుంది ఇంట్లో వాళ్ళ గురించి, ఈ ఇంట్లో పెద్దవాళ్ల గురించి. సరే భూమి, ఆలోచిద్దాం. కాకపోతే అన్నయ్య కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచించి ఏమైనా మాట్లాడదాం. అప్పటి వరకు ఈ విషయాన్ని వదిలేసి. సరే, వదిలేక చేసేదేముంది? అన్నయ్య మళ్ళీ ఎప్పుడు తిరిగి మామూలు మనిషి అవుతాడో, అన్నయ్యని మళ్ళీ అప్పట్లా ఎప్పుడు చూడగలుగుతాను? ఎందుకు వచ్చావు ఇక్కడికి? పో బయటికి. బావా, నన్ను క్షమించు బావా. నేను తప్పు చేశాను. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. నన్ను నువ్వు కాకపోతే ఇంకెవరు క్షమిస్తారు? ఈ ఒక్కసారికి నన్ను క్షమించు చాలు. మళ్ళీ జీవితంలో ఎప్పుడు ఎలాంటి తప్పు చేయను. ప్లీజ్ బావా. నీ మొహం చూడడానికి అసహ్యంగా ఉంది నాకు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా కళ్ళ ముందు ఉండకు. వెళ్ళిపో అంటే ఎక్కడికన్నా వెళ్ళిపోతాను బావా. నాకు నువ్వు తప్పితే ఎవరున్నారు? ప్లీజ్ బావా, నాకు విడాకులిచ్చి నన్ను దూరం చేయాలని చూడుతూ. నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు. నువ్వు లేకుండా నేను బతకగలనని ఎలా అనుకుంటున్నావు బావా? నిన్ను బ్రతికించడం కోసం నన్ను నేను చంపుకోలేను. ఇప్పటికే సగం చంపేశావు. ఇంకా నిన్ను ఈ ఇంట్లో ఉండనిస్తానని ఎలా అనుకుంటున్నావు? నువ్వు చేసిన మోసానికి నీకది చాలా చిన్న శిక్ష. నడు బయటికి. బావా, ప్లీజ్ బావా, నీ కాలు పట్టుకుంటాను. నువ్వెప్పుడు ఏం చెప్పినా నేను విన్నాను కదా. ఏ రోజైనా నీ మాట కాదని చెబుతాటానా? ఏదో తెలిసి తెలియక తప్పు చేశాను, మళ్ళీ చేయనని చెప్తున్నాను కదా. ఒక్క అవకాశం ఇవ్వు బావా. ఇలా చెప్పే ఒకసారి అవకాశం తీసుకున్నావు, అయినా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. ఇంకా నీ మాటలు నమ్మే ఓపిక నాకు లేదు. నిన్ను కళ్ళ ముందు పెట్టుకుని భరించే శక్తి నాకు అంతకన్నా లేదు. వెళ్ళిక్కడి నుంచి. బావా, బావా, ఏం చేస్తున్నావు ఇక్కడ? బుద్ధుందా నీకు? నువ్వు చేసిన ఘనకార్యానికి వాడు ఇప్పటికే బాధపడుతున్నాడు. అది సరిపోలేదా? మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? వదినా, ప్లీజ్ ఒక్క 2 నిమిషాలు వదినా. బావతో మాట్లాడి వెళ్ళిపో. నువ్వు మాట్లాడేది ముందు రా బయటికి. వదినా, బావా. ఏం చెయ్యాలనుకుంటున్నావే నా తమ్ముణ్ణి? నువ్వు చేసిన పనికి వాడు ఇప్పటికే పిచ్చి వాళ్ళగా తయారయ్యాడు. ఇంట్లో వాళ్ళతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఎవరేం మాట్లాడినా కోపంతో ఊగిపోతున్నాడు. ఎప్పుడు నిండు కుండలాగా ప్రశాంతంగా ఉండే నా తమ్ముడు అల్లకల్లోలం అయిపోతున్నాడు. ఏ క్షణం ఏమైపోతాడో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని మేము భయపడి చేస్తుంటే మళ్ళీ వాడికి ఎదురు వెళ్ళి వాడిని రెచ్చగొడుతున్నావా? బావ నాకు విడాకులు ఇవ్వాలని చూస్తున్నాడు కదా వదినా. బావ లేకుండా నేను బతకలేను. బావ కాళ్ళు పట్టుకుని బతిమిలాడైనా ఏ ఒక్కసారికి నన్ను క్షమించమని అడుగుతాను. నాకు విడాకులు ఇవ్వద్దని అడుగుతాను. ప్లీజ్ వదినా, నన్ను వెళ్ళనివ్వు. నువ్వు కనిపిస్తే వాడు ఇంకా పిచ్చివాడైపోతాడు తప్ప నీ మాట మాత్రం వినడు. నువ్వు కాళ్ళు పట్టుకోగానే కరిగిపోవడానికి నువ్వు చేసిన తప్ప ఏమైనా చిన్న తప్పు అనుకుంటున్నావా? నీ ఒక్కదాని వల్ల ఈరోజు ఇంట్లో ఎవరికి ప్రశాంతత లేదు. మళ్ళీ మళ్ళీ వాడి కళ్ళు ముందు పడి వాడిని బాధ పెట్టకు. అయినా విడాకులు ఇస్తాడని అంత భయపడుతున్నావు? ఈ భయం తప్పు చేసే ముందుండాలి. అయినా ఈ రోజు ఏమైనా విడాకులు ఇస్తాను అని చెప్పాడా?
విడాకులు తీసుకోవాలన్నా ఇవ్వాలన్నా కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు వాడిని ఇలా ఇబ్బంది పెట్టుకో. ఇంట్లో ఒక మూలను పడుండు. ఈలోపు ఏదో ఒకటి చేసి వాడికి సర్ది చెప్తాం. నువ్వు మళ్ళీ ఏదో ఒకటి చెయ్యాలని ప్రయత్నిస్తే మాత్రం వాడు నీ మాట వినడం కాదు, మా మాట కూడా వినకుండా పోతాడు. దయచేసి నా తమ్ముడిని ప్రశాంతంగా వదిలే. నీకు కాస్త పుణ్యం ఉంటుంది. ఎప్పుడో మిస్ అయిపోయావనుకున్నా, మళ్ళీ ఇలా నిన్ను కలిసే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మాత్రం వదిలిపెట్టిన అలేఖ్య. హలో అలేఖ్య, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ఏమైనా ఇబ్బందా? అవును, చాలా ఇబ్బందిగా ఉంది. నన్ను ఎక్కువ రోజులు ఈ ఇంట్లో ఉండనిచ్చేలా లేరు. నన్ను ఈ సమస్యల్లో నుండి ఎలాగైనా నువ్వే గట్టెక్కించాలి. అందుకే కదా నేనున్నాను. నీకోసం నేనున్నానన్నా కూడా ఎందుకు భయపడుతున్నావు? ఇక్కడ నా పరిస్థితి నీకు అర్థం కావడం లేదు. మా బావ గాని ఇంట్లో వాళ్ళు గాని ఎవ్వరూ నా మాట వినటం లేదు. మా బావైతే కనీసం నన్ను చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. ఇంట్లో నేను మా అమ్మ ఉన్నామన్న విషయమే మర్చిపోయి బతుకుతున్నారు. ఇటువైపు మా అమ్మ చూస్తేనేమో ఇప్పటికిప్పుడు మనల్ని బయటికి నెట్టేస్తే మన పరిస్థితి ఏంటి, ఆర్థికంగా మన పరిస్థితి అసలే బాగోలేదని తను భయపడిపోతుంది. ఓ, ఈ భయమేతో మనకి బాగా ఉపయోగపడేటట్టుందిగా. ఏంటలేఖ్య, నేనున్నానంటే అర్థం అన్ని విధాలుగా నీకు తోడుంటానని. నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. నీకెలాంటి ఇబ్బంది రానివ్వను కదా. నీకెప్పుడు ఏం కావాలన్నా నేను చూసుకుంటాను. మీ అమ్మగారి భయం ఏంటి? ఫైనాన్షియల్గా ప్రాబ్లం చూస్తారు, అంతే కదా. ఫైనాన్షియల్గా నేను సెట్ చేస్తాను. అంటే కలవక కలిసావు. ఈ టైంలో నీ దగ్గర డబ్బులు తీసుకోవటం ఏం బాగోదు. ఎందుకు బాగోదు? ఏ, నన్ను పరాయివాణ్ణి చేస్తున్నావా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ మీద అభిప్రాయం అలాగే ఉంది. ప్రస్తుతానికి మీ ప్రాబ్లం అదే కదా. ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. డబ్బు గురించి మీరేం ఆలోచించకండి. అంటే అదొక్కటే ప్రాబ్లం కాదు. ఇంట్లో నాకు అతిపెద్ద ప్రాబ్లం ఆ మహాలక్ష్మి, మా బావ వాళ్ళ అక్క. తను ఏం చెప్తే అది మా బావ గాని వాళ్ళ తమ్ముడు గాని బాగా వింటారు. అలా అని మహాలక్ష్మి ఏ విషయంలో కూడా నాకు సపోర్ట్ చేసి మాట్లాడదు. ఎప్పుడెప్పుడు నన్ను బయటికి గెంటేద్దాం అన్నట్టు చూస్తూ ఉంటుంది. సరే, నిన్ను బయటికి పంపించాలనుకుంటున్న తననే ఇంట్లోంచి బయటికి పంపించేస్తే నీ ప్రాబ్లం అంతా సెట్ అవుతుంది కదా. తనని బయటికి పంపించడమా? అది ఎవరి వల్ల కాదు. తను ఏం చేసినా సరే తనని ఒక్క మాట కూడా అనరు. ఇంట్లో నుంచి బయటికి వెళ్తాను అన్నందుకే అన్నదమ్ములిద్దరూ కలిసి కాళ్ల మీద పడి ఏడ్చారు. ఓ, అంత స్ట్రాంగ్ రిలేషనా? అయితే ఖచ్చితంగా ఆ రిలేషన్ని బ్రేక్ చేయాలి. దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఆ మహాలక్ష్మి ఆ ఇంట్లో నీకు అడ్డు లేకుండా ఎలా చేయాలో నేను ప్లాన్ చేస్తాను. దాని గురించి కూడా నాకు వదిలే. ఈలోపు ఫైనాన్షియల్గా నేను నీకు కొంచెం సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ శ్యామ్. నిజంగా ఆ దేవుడి నిన్ను నా కోసం పంపించాడు. అసలు నువ్వే రాకపోయింటే అసలు నేను ఈ టెన్షన్తో చచ్చిపోయి ఉండేదాన్నేమో. నో 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 నో, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి నువ్వు చచ్చిపోతే ఎలా? నీకు చాలా భవిష్యత్తు ఉంది, ఇంకా చాలా లైఫ్ చూడాలి. నువ్వు ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దా లేఖ్య. నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటాను. రిలాక్స్. థ్యాంక్ యూ. మళ్ళీ ఎవరైనా చూస్తే బాగోదు. నేను తర్వాత కాల్ చేస్తాను.